కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తపరుస్తూ ఉంది. అట్లాగే ఈ జరిగినటువంటి విపత్తుకు సంబంధించి ముందుగానే సమాచారం ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, పాలనకు సంబంధించినటువంటి జాతీయ విపత్తు నివారణ చర్యల్లో భాగంగా ప్రజల్ని, అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి చేయవలసినటువంటి ఏర్పాట్లు చేయకపోవటం వల్ల పెద్ద ఎత్తున ఈరోజు గోదావరి వరదల వల్ల ప్రజలు నష్టపోయారు. పంటలు పెద్ద ఎత్తున నష్టపోయారు. దాదాపు వేసిన పంటల్లో 75% దాకా ఉన్నటువంటి పెట్టుబడి అంతా కూడా ఈ వరదల ముంపు వల్ల రైతాంగ సోదరులంతా నష్టపోయారు. పేదల ఇళ్లు మునిగిపోయాయి. ఆయా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా నగదుతో సహా, నగలతో సహా, ఇంట్లో ఉన్నటువంటి బియ్యం, ఉప్పు, పప్పుతో సహా, బట్టలతో సహా అన్నీ కూడా వరదమయం అయిపోయి వరదలో కొట్టుకొని పోయాయి. కట్టుబట్టలతో బయటకు వచ్చినటువంటి రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కావలసినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయకపోవటం వల్ల ఆ క్యాంపుల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. సరైన సమయానికి పాలు అందించలేకపోవటం, సరైన సమయానికి ఆహారం అందించలేకపోవటం, కరెంటు లేకపోవటం, చివరికి కొన్ని వేల మందిని ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించితే ఆ వేల మందికి కావాల్సిన మంచినీటి వసతి కూడా లేకపోవటం పెద్ద ఇబ్బందిగా మారింది. కరెంటు లేకపోవటం వల్ల బోర్ల ద్వారా కూడా నీళ్లు తీసుకొని ఏమైనా తాగుదామంటే అది కూడా సాధ్యం కాలేదు. దీని అన్నిటికీ కారణం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటమే. దాంతోపాటు గోదావరి నది పైన బ్యారేజీలు కట్టినప్పుడే చాలామంది కాంగ్రెస్ నాయకత్వం బ్యాక్ వాటర్తో ఆయా ప్రాంతాలకి ముంపు, ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ వాటర్ని ఆయా గ్రామాల్లోకి, పొలాల్లోకి రాకుండా కావలసినటువంటి కరకట్టలు లాంటి కట్టి ప్రొటెక్షన్ వాల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం అశ్రద్ధ చేయటం వల్ల ఈరోజు ఆ బ్యాక్ వాటర్తో కూడా చాలా పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో నష్టపోయినటువంటి పరిస్థితి చూసాం మనం. ముఖ్యంగా మంచిర్యాల కానీ, మంతిని కానీ, ములుగు కానీ, భద్రాచలం కానీ, పెద్దపల్లి కానీ, చెన్నూరు నియోజకవర్గం కానీ, జగిత్యాల కానీ, ఇటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే పాలనకు సంబంధించినటువంటి నాయకులు ప్రజలను రక్షించడానికి కావాల్సినటువంటి లాంచీలను ఏర్పాటు చేయలేదు, హెలికాప్టర్లు ఏర్పాటు చేసుకోలేదు, ఆహారాన్ని ప్రజలకు అందించడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకోలేదు. నష్టపోయినటువంటి ఈ పంటకి అంచనా వేయాలనేటువంటి ఆలోచన కానీ, అధికారులను పంపించాలనే ఆలోచన కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు. మేము ఈ ప్రభుత్వాన్ని సమావేశంలో మాట్లాడిన నాయకుల ద్వారా వచ్చినటువంటి ఇన్పుట్స్తో మేము చాలా డిమాండ్ చేసేది ఏంటంటే, పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయటానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు వెంటనే క్షేత్రస్థాయికి పంపించాలి. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడుకొని అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాల్సిన నిధులను నష్టపోయిన రైతులందరికీ అందించే ఏర్పాట్లు చేయాలి. గతంలో ఇటువంటి జాతీయ విపత్తులు లేకపోతే నివారణ చర్యల్లో ప్రమాదం జరిగినప్పుడు ఇందిరా ఆవాస్ యోజన కింద ఇళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు అందరికీ వెంటనే ఇల్లు ఇచ్చేవాళ్ళం. ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎటువంటి విపత్తుల్లో ఇళ్ళు కోల్పోయినా ఇంతవరకు ఇల్లు ఇవ్వట్లేదు.
మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే అటువంటి ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. రిలీఫ్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి ఇళ్ళకి పోయేటప్పుడు ఇళ్లలో ఏమి లేదు కాబట్టి కనీసం గతం ప్రభుత్వాల హయాంలో రిలీఫ్ క్యాంప్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు 10,000 రూపాయలు చేతిలో పెట్టి పంపించేవాడు. అది ఒక దశాబ్ద కాలం అవుతుంది కాబట్టి ఇప్పుడు రేట్లు పెరిగాయి నిత్యావసర సరుకులు కాబట్టి కనీసం ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి పోయి మళ్ళీ నిత్యావసర సరుకులు వెంటనే చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. అట్లాగే ఈ నదీ పరివాహక ప్రాంతంలో మీరు కట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు వెచ్చించి కట్టిన అన్నీ కూడా ఇవాళ వరద ముంపులో మునిగిపోయి ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ఆదాయం అప్పు అంతా కూడా దాంట్లోనే ఖర్చు పెడితే ఇవాళ గోదావరి బురదలో అవి కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి దీని మీద మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవేళ్ల దగ్గర కట్టినటువంటి ప్రాజెక్టుతోనే చక్కగా ఉండేదని ఆనాడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా వీటి ద్వారా మీరు ఎస్టిమేషన్స్ విపరీతంగా పెంచి కేవలం 38,000 కోట్లతో అయ్యే ప్రాజెక్టుని 1,25,000 కోట్లకి రీడిజైనింగ్ చేసి రాష్ట్ర ఆర్థిక సంపదనంతా దోపిడీ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము ఏ రకంగా అయితే చెప్పామో అది ఈరోజు వాస్తవ రూపంగా మారి ప్రజల మీద భారంగా మారింది. వీటికి సంబంధించి కాంగ్రెస్ శాసనసభా పక్షం నుంచి ఈ వరదల్లో నష్టపోయినటువంటి వాళ్ళకి ఈ వరదలకు గురైనటువంటి ప్రాంతాలని ఇంకా కొద్దిమంది కాంగ్రెస్ శాసనసభ పక్షంతో పాటు ఇంకా కొద్దిమంది అనుభవం కలిగిన నాయకులను కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసుకొని వీటన్నిటిని క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పంట నష్టపరిహారం గురించి, బాధితులకు సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి, మునిగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళకి ధైర్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తాం. అట్లాగే వీటితో పాటు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ పూర్తిగా జరగకపోవటం వల్ల రైతులు కూడా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రుణాలు అందకపోవటం వల్ల వడ్డీ వ్యాపారస్తులు పోయి డబ్బులు తెచ్చుకోవాల్సిన ప్రమాదంలో ఈరోజు రైతాంగ సోదరులు పడ్డారు. ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ఆ ₹1,00,000 రుణమాఫీ ఏదైతే చేస్తా అని చెప్పారో వడ్డీతో సహా దాన్ని రిలీజ్ చేసి రైతులకి ఇబ్బంది లేకుండా కొత్తగా మళ్ళీ బ్యాంకుల నుంచి రుణాలు వచ్చేటట్టుగా చూడవలసిందిగా కూడా లీడ్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి వెంటనే రిలీజ్ చేయించే కార్యక్రమం చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నకిలీ విత్తనాలు రాకుండా చూడాలని, అట్లాగే ఇతరత్ర పోడు భూములు సంబంధించి గిరిజన సోదరులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో తీసుకొచ్చినట్టు పోడు భూములు సంబంధించి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులందరినీ ఆ పొలాల మీద నుంచి బయటికి ఫారెస్ట్ అధికారులు పోలీసులు ఉపయోగించి అక్రమంగా కేసులు పెట్టడమే కాకుండా అమానుషంగా లాఠీ చార్జీలు చేస్తూ పిల్లవాళ్ళని మహిళలని కూడా చూడకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న విధానాన్ని కూడా తీవ్రంగా ఈనాటి సమావేశం ఖండించడమే కాకుండా వాళ్ళ కోసం కూడా పోడు భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి ఆ హక్కు ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి పట్టాలు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అట్లాగే మిగతా అంశాలకు కూడా సంబంధించి ముఖ్యంగా విభజన చట్టం సందర్భంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి చట్టంలో కొన్ని హక్కులను కల్పించింది. ముఖ్యంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ కానీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ,
అట్లాగే ఒక జాతీయ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పరిశీలన చేస్తామని చెప్పిన మాట కానీ, ఇవన్నీ కూడా మాకు హక్కులుగా ఈ రాష్ట్రానికి ఇంకా చాలా అంశాలు హక్కులుగా బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచి మాకు ఇచ్చింది. కాబట్టి 8 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకి చట్టబద్ధంగా పార్లమెంటు ద్వారా వచ్చిన హక్కుల్ని తీసుకొని రాలేక వైఫల్యం చెందింది. కాబట్టి ఆ వైఫల్యాలకు సంబంధించి పార్లమెంట్లో మా పార్లమెంటు సభ్యులు లోక్సభలో లేవనెత్తడమే కాకుండా వాటి హక్కుల్ని తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా అది మా ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి వారు లోక్సభలో గొంతెత్తి మాట్లాడి ప్రభుత్వంతో డిమాండ్ చేసి వాటిని తెప్పించే కార్యక్రమాన్ని కూడా మా పార్లమెంటు సభ్యులు దాంట్లో చేపట్టే విధంగా చేపట్టాలని చెప్పి సమావేశంలో మాట్లాడుకోవటం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, అవినీతి కార్యకలాపాలు, రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్రప్ట్గా మారినటువంటి వైనాన్ని కూడా లోక్సభలో ప్రస్తావించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోంచి బయటపడి రాష్ట్ర ప్రజలను కాపాడి రాష్ట్ర ప్రజల్ని తల ఎత్తుకుని ఆత్మగౌరవంతో సంపదంతా ప్రజలకు పంచాలని ఆలోచనతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలని నెరవేరటం కోసం లోక్సభలో మా సభ్యులంతా కూడా గొంతెత్తి వాటి కోసం కూడా పోరాడాలని చెప్పి సమావేశం సందర్భంగా నిర్ణయాలు చేయటం జరిగింది. ఇంకా కొన్ని ప్రధానమైనటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చించాం. వాటికి సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా మీడియాకి బ్రీఫ్ చేస్తారని వారిని కోరుతూ వాటిని బ్రీఫ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.